అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల మేరకు గ్యారంటీలను పక్కాగా అమలు చేయాల్సి ఉండగా నెలవారీ వస్తున్న రాబడులేమో ఉద్యోగుల వేతనాలు పింఛన్లు రాయితీలకే సరిపోతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఒక్క పైసా రుణం ఎక్కువగా తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా బడ్జెట్ కు ఆవల రుణాలు తీసుకోవాలన్నది సర్కారు సరికొత్త ఆలోచన. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భూములను తాకట్టు పెట్టి బయట ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు సేకరించే పనిలో పడింది. తక్కువ వడ్డీతో ఎక్కడ రుణం లభిస్తే అక్కడ తీసుకోవడానికి సిద్దపడుతోంది. ఆయా ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచ బ్యాంక్, జైకా, ఏడీబీ, నాబార్డు, హడ్కో వంటి సహకార బ్యాంకులు, దేశీయ వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటికే టీజీఐఐసీ ద్వారా భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పులు తెచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసి ఈ రుణాన్ని సేకరించింది. 3 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధితో ఈ బాండ్లను విడుదల చేసింది. ఈ రుణ సేకరణలో ఐసీఐసీఐ బ్యాంక్ మధ్యవర్తి పాత్రను పోషించగా బీకాన్ ట్రస్ట్షిప్ లిమిటెడ్ బాండ్ ఇన్వెస్టర్ల హక్కులకు ట్రస్టీగా నిలిచింది. ఈ అప్పు కోసం టీజీఐఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బీకాన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కోసం ప్రభుత్వం మరో 2,000 కోట్ల అప్పును హడ్కో నుంచి సేకరించింది. రహదారి ఉత్తర భాగం నిర్మాణం కోసం సేకరించే భూముల పరిహారంలో రాష్ట్రం తన వాటా కింద ఎన్హెచ్ఏఐకు డిపాజిట్ చేయడానికి గాను 2,000 కోట్లను హడ్కో నుంచి రుణంగా తీసుకుంది. ఇలా ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా బడ్జెట్ కు ఆవల 12,000 కోట్ల రుణాలను సేకరించింది. టీజీఐఐసీ ద్వారా ఇప్పటికే 10,000 కోట్లు అప్పు తెచ్చిన ప్రభుత్వం అద్దె సంస్థ ద్వారా మరో 20,000 కోట్లు అప్పుని తేవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ రుణం కోసం ప్రభుత్వ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి బదలాయించింది. ఎకరాకు 75 కోట్లుగా నిర్ధారించి భూ బదలాయింపు జరిపింది. ఈ భూముల్ని వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు తనఖా పెట్టి మొత్తం 30,000 కోట్ల రుణాన్ని సేకరించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే 10,000 కోట్లు సేకరించినందున మరో 20,000 కోట్లను సేకరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. టీజీఐఐసీ అధికారులు పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 24 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ పథకం అమలుకు 20,000 కోట్లకు పైగా నిధులు అవసరమని గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఇంత భారీగా నిధులను ప్రభుత్వ ఖజానా నుంచి సమకూర్చడం సాధ్యం కాదు. దీంతో హడ్కో నుంచి రుణం తీసుకోవాలని యోచిస్తోంది. మొత్తం 20,000 కోట్లను రుణంగా కాకుండా కొంత ఖజానా నుంచి సర్దుబాటు చేసి దాదాపు 10,000 కోట్లకు పైగా అప్పు సేకరించాలని ఆలోచిస్తోంది.